సరే, రాజప్ప గారిది ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఆ, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ అనిత ఆ. ఆవిడికి ట్రాన్స్ఫర్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకోవచ్చా? నేను అనుకోవట్లేదు, కానీ అయితే ఏమిటంటే ఈవిడి తెలివైన మహిళ, నోరున్న మహిళ, ఏ గ్లామరస్గా మాట్లాడే మహిళ కూడా. చిన్న ఏజే కదా, చాలా పెద్ద ఏజ్ అయితే కాదుగా. ఎఫెక్టివ్ స్పీకర్ ఎఫెక్టివ్ స్పీకర్, ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. తర్వాత చంద్రబాబు వీళ్ళంటే అభిమానం ఉన్న మహిళ. అందువల్ల ఏంటంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈవిడ అత్యద్భుతంగా దాన్ని సమర్థించుకోగలిగిన మహిళ కాబట్టి ఈవిడతో ఇష్యూస్ లేవు. అట్లా అనుకుందాం. రాజకీయంగా మనం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. సరే, ఆయన లెవెల్ తగ్గకుండా ఉండటం కోసం మిగిలిన వాళ్ళు ఎవరికి తెలుగుదేశంలో ఉప ముఖ్యమంత్రి పదవి అనేది లేకుండా చేశారు. ఓకే, అభ్యంతరం ఏమి లేదు. ఆయన ముఖ్యమంత్రిలాగానే బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయట్లా. మాట వరుసకి ముఖ్యమంత్రి గారు అని ఒక మాట మాట్లాడుతున్నప్పటికి కూడా ఆయన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాదు. ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, పర్యావరణం, అడవులు ఇవే అనుకుంటున్నాను. మరి ట్రైబల్ ఆయనకి సంబంధం ఉన్నగా వేరే మంత్రి ఎవరు, వేరే శాఖ వేరే మంత్రి ఉంటారు. ఈయన పాడేరు అటు విశాఖపట్నం సైడు లేకపోతే ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి ఆ డోలీల్లో తీసుకెళ్తున్నారు మహిళల్ని, కానుపులు వాటికి సుస్థి చేసినప్పుడు నేను రోడ్లు వేయిస్తాను. ఈయన రోడ్లు వేయిస్తే ట్రైబల్ మంత్రి ఏం చేస్తాడు? లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి నీళ్ళ సమస్యను పరిష్కరిస్తాను. ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తాడు? ఈయన ఏం చేస్తున్నారంటే చాలా మంత్రులకు సంబంధించిన అంశాలను కూడా ఈయనకి సంబంధం లేకపోయినా కూడా రివ్యూ చేయటము, హామీలు ఇవ్వటము, వాళ్ళ సమస్యలు వినటము, ఎక్కువగా క్షేత్ర పర్యటనలు చేయటము చేస్తున్నారు. పిచ్చోడయ్యే ఏం చేయట్లే ఆయన. సీజ్ ద షిప్ కూడా దాంట్లో భాగంగానే అనుకోవచ్చా? ఏది సీజ్ ద షిప్? కాకినాడ ఉదంతం అంటే దాంట్లో అనుకోవచ్చు, మొహమాటం ఏమీ లేదు. ఆయనకి సంబంధం ఏముంది? ఇప్పుడు దానికి ఒక మంత్రి ఉన్నాడు, పౌర సరఫరాల మంత్రి. నీ పార్టీ అయినప్పటికీ కూడా దానికి ఒక మంత్రి ఉన్నాడుగా. ఆ మంత్రి పోయి సీజ్ ది షిప్ అనో, బ్రింగ్ ది షిప్ అనో, క్యాచ్ ది షిప్ అనో ఏదో చెప్పొచ్చుగా. ఈయన వెళ్ళి ఆ పడవలో కాలు, ఆ పడవ గోడ కానిచ్చి మొబైల్ చూసుకుంటా జనం ఏమనుకుంటున్నారు నా రియాక్షన్ మీద అని పక్క వాళ్ళని అడిగితే కూడా టీవీలో వినపడిపోతుంది. అది అట్లా పెడితే అసలు ఆయన సంబంధం లేని అంశాలు కూడా ఎక్కువ తిరుగుతాం జనంతో. సమస్యలు అనేవి లేని మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే కాదు, ఎక్కడా ఉండదు. ప్రతి మంత్రిత్వ శాఖకి ఏయో కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఉన్నప్పుడు దానికి ఒక మంత్రి ఉంటాడు. ఏ శాఖ అసలు శాఖలేనే ఇది శాఖ లేకుండా మంత్రి అనేవాడు ఎవడు ఉండడు కదా. మంత్రి అంటే ఏదో ఒక శాఖ ఉంటుంది, ఆ మంత్రులు చేయొచ్చు. ఆ మంత్రులు ఏం చేస్తున్నారని సీఎం గారు అడగవచ్చు. లేదు సీఎం గారు డైరెక్ట్గా వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడు అనుకోండి మాట వరుసకి, ఇట్ మేక్స్ న్యూస్. కానీ ఈయన ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు? తన వ్యక్తిగతమైన ఇమేజ్ని పెంచుకోవడానికి ఏమి చేస్తే బాగుంటుందో అవి చేస్తున్నాడు. ఇది దేనికి చేస్తున్నాడంటే వచ్చే ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని, 29లో వచ్చే ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని జనంలో తిరుగుతున్నారు. ఆయన ఒక్కడే సరిపోడు జనంలో తిరగటానికని ఇప్పుడు వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళ బ్రదర్కి నోరు చాలా పెద్దది, మామూలు నోరు కాదు. నా ఉద్దేశం ఇద్దరు కలిసి ఈయన కూడా తిరుగుతాడు జనంలో. ఎవరు? నాగబాబు గారు కూడా రేపు మంత్రి అయిన తర్వాత ఆయనకి సంబంధం లేని అంశాల మీద కూడా జనంలో తిరుగుతాడు, కామెంట్ చేస్తాడు. చంద్రబాబు గారు బేసికల్గా ఎక్కడ తగదా పెట్టుకునే మనిషి కాదు. తన అవకాశం కోసం వెయిట్ చేస్తాడు. ఒక సమస్య ఏర్పడితే దాంట్లోంచి ఒక అవకాశాన్ని సృష్టించుకోవటం కోసం ఆలోచిస్తాడు. కానీ
సమస్యను ఎవర్ట్ చేయడానికి ఆలోచించడం. ఏ, అది ఆయన తత్వం మొదటి నుంచి కూడా. ఒక ఇష్యూ డెవలప్ అవ్వాలి, దాంట్లోంచి అడ్వాంటేజ్ ఎలా పొందాలనేది చంద్రబాబు గారి ఆలోచన. ఏ, ఇప్పుడు మీరు ఒక కాలం ఉంది, కాలం నిండా గొర్రబడెక్క ఆకు బాగా పెరిగిపోయి ఉందనుకోండి, నావిగేట్ చేయడానికి వీల్లేనంతగా ఉందనుకోండి. చంద్రబాబు గారిని ఆ కాలంలో నావిగేట్ చేయమన్నారు అనుకోండి, తెడ్డు తీసుకుని ఇట్లా ఆకులు మెల్లిగా జరుపుకుంటా తను వెళ్ళిపోతాడు. జగన్ ఉన్నాడు అనుకోండి, ఆకులన్నీ నరికించేసి బుల్డోజర్ పెట్టి కొట్టించేసి ఏ, అప్పుడు కాలువను క్లీన్ చేసుకుని వెళ్తాడు. ఈయన అట్లా కాదు, ఆ ఆకులతో ఈయనకేం సంబంధం లేదు, తర్వాత వచ్చేవాళ్ళు ఎన్ని బాధలు పడతారనే దాంతో ఈయనకి లేదు. ఈయన వరకు ఈయన గట్టెక్కిపోవటం కోసమే చూస్తారు.